హరియానా ఒక ఇదేనా నీకేం కావాలి? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు హరియానా ఒక చెప్పు. నేనేం చేసిన లైఫ్ లో నేను నా ఇంట్లో చెప్పేసుకున్నాను. నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ నాతో ట్రావెల్ అవుతాడు అని. ఓకే ఓకే హరియానా, ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు. ఫ్రెండ్ కాదు లావణ్య. మరి ఏంటి మరి ఏంటి హరియానా చెప్పు. ఏంటి పొని చెప్పు, పేరు చెప్పు. చెప్పు ఏం చెప్పు. ఫ్రెండ్ చాలా ఎక్కువ, చాలా ఇంపార్టెంట్. మనిషి నాకు అవసరం లేదు. అవసరం లేదు ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లాంగ్. మనం యాజ్ సింపుల్ యాజ్ దట్. ఉండకపోతే ఏం చేస్తావు? గోడ వేసి బాధపడతాను. ఓకే అందుకని ఏం చేస్తాను కానీ ఉండకుండా ఉండదు. ఇది ఫైల్. ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది? నేను కాదమ్మా, నేను ఫస్ట్ క్లాస్కి చెప్పాను విషయం. సో ఇది కూడా ఆల్రెడీ నువ్వు ఇంట్లో చెప్పావు అంతే కదా? నేనైతే చెప్పాను లావణ్య. ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాలి అబ్బాయి నీకు, నేను రెస్పెక్ట్ చేస్తావు. సరే సరే వెల్ విషరా ఏంటి ఏంటది ఏంటి ఒక పేరు చెప్పండి నాకు కన్ఫర్మ్ వస్తుంది కదా. గంట సేపు మాట్లాడుతున్నాము, మరి ఏంటన్నది లేకుండా మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. కబడ్డీసా లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్నారా, ఇల్లీగల్ అఫేరా, లేకపోతే పెళ్లి చేసుకుంటారా, లవ్ లో ఉన్నారా, లేకపోతే ఏంటి? చెప్పు 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 చెప్పు. అదే కదా నేను కాదనట్లేదు చిన్నోడా. విన్నారు కదా ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ హరియానా లేకపోతే నేను నా తల బాదుకుంటానని ఆడియోలో అయితే క్లియర్గా ఉంది. ఈ ఆడియోని అయితే లావణ్య అయితే బయటపెట్టింది. ఎందుకంటే హరియానా అండ్ రాజ్ తరుణ్ కలిసి ఈ ఫోన్లో అయితే లావణ్యకి ఫోన్ చేసినారు. హరియానా వచ్చి రాజ్ తరుణ్ నాకు లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండాలి అని లావణ్యత అంటుంటే, అంటే లైఫ్ లాంగ్ అంటే ఫ్రెండ్గానా అని లావణ్య అయితే హరియానా అడుగుతుంది. ఫ్రెండ్గా కాదు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి, రాజ్ తరుణ్ నాకు లైఫ్ లాంగ్ ఉండాలి అని ఈ ముగ్గురు మధ్య అయితే వాగ్వాదం అయితే జరుగుతుంది. దీని మీద మీ కామెంట్ ఏంటో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.